హార్ట్ బ్రేకింగ్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ నుంచి జారిపడ్డ వైసీపీ నేత. జారిపడ్డాడో తోసివేసి పడ్డాడో దిక్కు తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇక అసలు విషయానికి వెళ్తే చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రమైనటువంటి ఉద్రిక్త గందరగోళానికి దాగిన పర్యటన. వైసీపీ శ్రేణులు నిబంధనలకు బేఖాతురు చేస్తూ భారీగా జగొచ్చినారు మనుషుల్ని. 200 రూపాయలు 300 రూపాయలు మందు ఇచ్చి జనాల్ని పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అయితే స్వల్పంగా జనాల మీద లాఠీ చేయాల్సి వచ్చింది. వివరాలకు వెళ్తే జగన్ పర్యటన సందర్భంగా రోడ్ షోకి ఎలాంటి అనుమతులు లేనప్పటికీ వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున వాహనాల్లో ర్యాలీ చేశారంట. షరతులను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని చిత్తూరు ఎస్పీ మణికంఠ ముందే హెచ్చరించిన వారైతే లెక్క చేయలేదు. బెంగళూరు నుంచి అరగొండ ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు జగన్ చేరుకోగానే గందరగోళం అప్పటి నుంచే మొదలైంది. అక్కడ కేవలం 30 మందికి అనుమతి ఉండగా వందలాది మంది హెలికాప్టర్ చుట్టుముట్టారు. అయితే అదృష్టం వల్ల హెలికాప్టర్కి ఎలాంటి డ్యామేజ్ కాలేదు. ఈ క్రమంలో వైసీపీ నేత విజయానంద రెడ్డి కాన్వాయ్ వాహనం పైన జారిపడ్డాడు. ఇంకా నుంచి కాన్వాయ్గా బయలుదేరితే విజయానంద రెడ్డి అనే ఏజ్ ఎంతో తెలియదు కానీ జారిపడ్డం జరిగింది. అనంతరం బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో జగన్తో సమావేశమయ్యేందుకు 500 మందికి పోలీసులు అనుమతిచ్చారు. కానీ జగన్ రాకముందే వేలాది మంది కార్యకర్తలు యార్డులోకి చుచ్చుకెళ్లడం, అక్కడ కూడా ఉద్రిక్తత నెలకొనడం జరిగింది. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. గతంలో సత్యసాయి, ప్రకాశం, పల్నాడు జిల్లాలో జరిగిన జగన్ పర్యటనలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం మనకు తెలిసిందే. మొత్తం మీద సావు తప్పి గుడ్డు కన్నులు పట్టుకున్నట్టుగా ఈసారికి ఆ వైసీపీ నేత అని ఆయన తప్పించుకున్నాడు. ప్రాణాలతో బయటపడిపోయాడు. ఇది కూడా సంతోషకరమైన విషయమే.